హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్లో 5th క్వశ్చన్లో ఉన్నటువంటి సందర్భ వాక్యత పద్య భాగం నుండి తీసుకోబడిన సందర్భ వాక్యత చదువుకుందాం. ఈ పద్య భాగంలో మనకు 4 లెసన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ రామ విగ్రహాన్ ధర్మ, లక్ష్య సిద్ధి, శ్రీకృష్ణస్య గురుదక్షిణ, గాన పరీక్ష. ఈ లెసన్స్ నుండి మనకు సందర్భాలు వస్తాయి. మనకి క్వశ్చన్ పేపర్లో 4 సందర్భాలు ఇస్తారు. మనము 2 సందర్భాలకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 3 మార్క్స్. మన ఫస్ట్ లెసన్ రామో విగ్రహవాన్ ధర్మ. దీంట్లో 3 సందర్భాలు ఉంటాయి. ఈ 3 సందర్భాల నుండి ఎగ్జామ్లో ఒక సందర్భం కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ వన్ పూర్వం దత్తవర దేవి వరమేణ మయాచత. పూర్వం దత్తవర దేవి వరమేణ మయాచత. కవిపరిచయ, సందర్భ, భావ రాయాలి. కవిపరిచయ ఇదం వాక్యం రామో విగ్రహవాన్ ధర్మ ఇతి పాఠాత్ స్వీకృతం. కవి వాల్మీకి, గ్రంథ రామాయణం. ఇదం వాక్యం రామో విగ్రహవాన్ ధర్మ ఇతి పాఠాత్ స్వీకృతం. కవి వాల్మీకి, గ్రంథ రామాయణం. సందర్భ దేవర్షి నారద వాల్మీకినం ఏవం అవదత్. దేవర్షి నారద వాల్మీకినం ఏవం అవదత్. భావ వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావ రాయాలి. భావ పూర్వం దత్తవర దేవి వరమేణ మయాచత ఇతి భావ. పూర్వం దత్తవర దేవి వరమేణ మయాచత ఇతి భావ. నెక్స్ట్ సెకండ్ వన్ నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛంద్రాజ్యం మహాబలః. నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛంద్రాజ్యం మహాబలః. కవిపరిచయ, సందర్భ, భావ రాయాలి. కవిపరిచయ ఫస్ట్ వన్ సెకండ్ వన్ కవిపరిచయం సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం రామో విగ్రహవాన్ ధర్మ ఇతి పాఠాత్ స్వీకృతం. కవి వాల్మీకి, గ్రంథ రామాయణం. నెక్స్ట్ సందర్భ. సందర్భ ఫస్ట్ వన్ సెకండ్ వన్ సేమ్ ఉంటుంది. సందర్భ దేవర్షి నారద వాల్మీకినం ఏవం అవదత్. దేవర్షి నారద వాల్మీకినం ఏవం అవదత్. భావ వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావ రాయాలి. భావ నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛంద్రాజ్యం మహాబలః ఇతి భావ. నెక్స్ట్ థర్డ్ వన్ రాక్షసాం నిహతాన్యాసన్ సహస్రాని చతుర్దశ. రాక్షసాం నిహతాన్యాసన్ సహస్రాని చతుర్దశ. కవిపరిచయ, భావ, కవిపరిచయ, సందర్భ, భావ రాయాలి. కవిపరిచయ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం రామో విగ్రహవాన్ ధర్మ ఇతి పాఠాత్ స్వీకృతం. కవి వాల్మీకి, గ్రంథ రామాయణం. నెక్స్ట్ సందర్భ. సందర్భ కూడా ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. సందర్భ దేవర్షి నారద వాల్మీకినం ఏవం అవదత్. దేవర్షి నారద వాల్మీకినం ఏవం అవదత్. భావ వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావ రాయాలి. భావ రాక్షసాం నిహతాన్యాసన్ సహస్రాని చతుర్దశ ఇతి భావ. ఈ 3 సందర్భాలలో కవిపరిచయ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. సందర్భ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. భావ వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావ రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.